బాపు రమణులు కలిసి తెలుగు ప్రేక్షక హృదయాలపై తీర్చిదిద్దిన చెరగని రంగవల్లిక శ్రీరామ చిత్ర ముత్యాల ముగ్గు. ఉత్తర రామాయణం కథ స్ఫూర్తితో బాపుగారు గీసినటువంటి ఈ ముత్యాల ముగ్గు తెలుగువారికి గర్వకారణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పర్వకారణం. శ్రీధర్, సంగీత జంటగా నటించినటువంటి ఈ చిత్రంలో సీతను తలపించే లక్ష్మీ పాత్రలో సంగీత జీవించిందనే చెప్పాలి. ముఖ్యంగా పతాక సన్నివేశానికి ముందు బాపుగారు చిత్రీకరించిన పాటలో సంగీత కనబరిచిన హావభావాలు సీనియర్ నటీమణుల్ని తలపించాయి. ఈ పాటని రచించింది గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వీరి శ్రీమతి ఈ చిత్రానికి తన భవనాన్ని షూటింగ్ నిమిత్తం ఉచితంగా ఇచ్చిన ఇందిరా ధనరాజగిరి. ఆమె కోరికపై శేషేంద్ర శర్మ గారు ఎప్పుడో రాసినటువంటి ఒక పాటని ఎంపిక చేసుకున్నారు బాపు రమణులు. సన్నివేశానికి ప్రాణం పోసిన ఆ పాటని సినిమా కోసం మహాదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు మన కోసం ఆ పాటని వినిపించబోతున్నారు సునీత. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలలిచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలలిచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి కోటిలోన దీపంగా వెలిగింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి కోటిలోన దీపంగా వెలిగింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది. ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలలిచ్చింది. విఫలమైన నా కోర్కెలు వేలాడే కుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే కుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది దోచుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురు మంటోందని నావకు చెప్పండి, నావకు చెప్పండి.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అంటే పాట అంటే బాలుగారే, పాటకు నిర్వచనం బాలుగారు. ఈ పాట పాడుతున్నంతసేపు బాపు గారి డైరెక్షన్, ఒక అద్భుతమైన సినిమా, అదంతా ఓకే. ఆయన అక్కడ కూర్చొని వింటున్నంతసేపు ఓకే. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చేవారు. పాట వెనకాల ఒక అందమైన మనం ఎవ్వరూ విట్నెస్ చేయలేని దృశ్యాలు ఎన్నో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. కానీ ఈ పాట పాడుతున్నంతసేపు ఈ పాట ఆయన కోసమే పాడినట్టు అనిపించింది నాకు. అందుకని దుఃఖం వచ్చింది. థ్యాంక్ యూ సునీత, థ్యాంక్ యూ. ఐ నో కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రాంబిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. రంగుల సింగడి పల్లె. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే